హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో అయితే మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో అందుకనేసి దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఓకే, ఇక్కడ వీడియోలో మ్యాటర్ ఏంటంటే సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సాటర్డే రోజు నేను నా ఫేవరెట్ గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే ఇంకో 2 డేస్లో నేను ఎగ్జాక్ట్లీ వెనస్డే నైట్ ఆర్ ట్యూస్డే నైట్, అంటే రేపు నైట్ కానీ లేదంటే ఎల్లుండి నైట్ కానీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకనేసి ఎలాగూ మళ్ళీ వస్తానో రానో నాకు తెలీదు. మై ఫేవరెట్ గణపతి అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉండిద్ది కదా, సో ఆ గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. అదేంటో తెలియదు కానీ ఫ్రెండ్స్, నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా అంతగా అనిపించదు. కానీ ఈ సికింద్రాబాద్ గణపతి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనసుకి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ నాకు ఈ టెంపుల్కి తీసుకెళ్ళింది మా ఫ్రెండ్ శ్వేత. ఆ తర్వాత నుంచి నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ టెంపుల్. ఎందుకంటే అందరూ దేవుళ్ళు ఒకటే టెంపుల్లో ఉంటారు. సో ఒకేసారి అందరి దేవుళ్ళని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఎందుకో ఆ టెంపుల్లో ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళు ఉంటే సికింద్రాబాద్ గణపతి టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుండిద్ది అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది. సాటర్డే రోజు వెళ్ళాను కదా, చాలా ఉండే జనాలు. అలాగే ఇంకా టెంపుల్ చూసుకున్న తర్వాత పిల్లలిద్దరికీ స్వెటర్స్ తీసుకుందాం అనేసి ఇట్లా మోండా మార్కెట్ ఉంటుంది కదా, అటు సైడ్ అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళేసి కొంచెం సేపు అటు ఇటు మొత్తం తిరిగి లాస్ట్కి అయితే ఈ 2 స్వెటర్లు తీసేసుకున్నాను. ఒకటి పాపకి ఒకటి వరుణ్కి, ఇద్దరికిను. అలాగే చూద్దాం ఇంకా ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందాం అనేసి లోపల వరకు అయితే వెళ్ళాను అనమాట. అండ్ అలాగే ఈ వీడియోలో ఒక చిన్న మ్యాటర్ షేర్ చేస్తాను మీతో. ఏంటంటే నేను ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారండి. ఆంటీ పేరు అయితే చెప్పను, బట్ ఆంటీ వీడియో చూస్తే ఆంటీకి అర్థమైపోతుంది అనమాట. నిజంగా చెప్తున్నా, కొన్ని ఎలా ఉంటాయంటే కనుక దేవుడు అలా రాసి పెడతాడేమో ఈ బంధాలని అని అనిపిస్తుంది నాకైతే కనుక. నిజంగా ఆంటీకి నేనంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే మా అమ్మ తర్వాత అంత ప్రేమగా నన్ను చూస్తారంటే ఆంటీ ఒక్కరేనబ్బా. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి వచ్చేసాను అనమాట నేనైతే. నిజంగా ఆంటీ చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు. నిజం చెప్పాలంటే కూడా నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా చాలా బాగా చెప్తారనమాట. అంటే వాళ్ళ కూతురు ఉంటే ఎలా చూసుకుంటారో అంత ప్రేమగా నన్ను చూసుకుంటారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీకైతే మాత్రం అంటే ఈ రోజుల్లో అంత ప్రేమగా అంత ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు దొరకడం చాలా కష్టం నన్ను అడిగితే కనుక. నిజానికి చాలా తక్కువ మంది ఉంటారండి అలాగా. కొంతమంది ఎలా అంటే చాలా కనెక్ట్ అయిపోతారు అన్నట్టు, నేను ఆంటీకి చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట. నిజంగా చెప్తున్నా, మా అమ్మ తర్వాత నేను అంత ప్రేమగా అంత ఆప్యాయంగా చూసుకుంటారంటే ఆంటీ ఒక్కరేనబ్బా. పాప మా ఆంటీ నేను ఊరు వెళ్ళిపోతున్నానంటే చాలా ఫీల్ అవుతున్నారు వెళ్ళొద్దు అనేసి. బట్ కాకపోతే తప్పదు కదా అన్నట్టు ఇంకా నేను కూడా ఏం చేద్దాం, కొన్ని అంతే. ఓకే ఫ్రెండ్స్, మనం వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. నిజంగా आता सर డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో ఫ్లవర్ వాష్. వావ్, మొన్న మార్కెట్ దాకా వెళ్ళి నాకు కావాల్సిన 2 స్వెటర్లు తీసుకున్నా. రిటర్న్ అవుతూ ఉండగా చూసారా, లైన్ మొత్తం షాపింగ్ పెట్టారు. ఎప్పుడో చాలా రోజుల కిందట వచ్చాను, అప్పుడు ఇక్కడ ఏమీ లేవు అనమాట. బట్ ఈ మధ్యకాలంలో అన్నీ పెట్టేశారు ఇక్కడ కూడా వచ్చి. 150కి 2 sarees. ఓ వావ్,
అడుగుతున్నారు. నిజంగా చాలా బాగుంది. రైల్వే స్టేషన్ మొత్తం కూడా షాపింగ్ పెట్టారు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇవేవి లేకుండే, ఈసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ మొత్తం కూడా కొత్తగా పెట్టేశారనమాట. షాపింగ్ అంతా ఈ ఏమంటారు రైల్వే స్టేషన్ మోట్ నుంచి టెంపుల్ దగ్గర వరకు ఉన్నాయి మొత్తం షాపింగ్ అంతా. మొత్తం తిరిగి 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 అంటే ఏదో టైంపాస్ కోసం అంతా అలా తిరిగేసాను అనమాట. మధ్యాహ్నం దగ్గర 3 అయిపోయింది. పిచ్చి ఆకలి అవుతుందన్నమాట. నేను ఇంకా సరే అనేసి ఇక్కడ వెజ్ బిర్యానీ కనిపించింది 10 రూపీస్ది. 10 రూపీస్కే బిర్యానీ అనిపించింది. ఇంతకుముందుకు లాస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఏంటో 2 టైమ్స్ తిన్నాను కానీ నాకు అప్పుడంత టేస్ట్ అనిపించలేదు ఇక్కడ బిర్యానీ 10 రూపీస్ది. బట్ ఇంటికి తీసుకెళ్దాం అనిపించి ఒక పార్సల్ అయితే తీసుకున్నాను అనమాట. అక్కడ తింటే కనుక 20 రూపీస్ అంట, ఇంటికి తీసుకెళ్తేనేమో 30 రూపీస్ అన్నాడు. పర్లేదు 30నే కదా అని తీసేసుకున్నాను అనమాట. బట్ ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే 10 రూపీస్కి ఎవరు ఇస్తారు చెప్పండి కాలం కొద్దీ. నిజంగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే అండి ఈరోజుకి మన వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా మొత్తం తిరిగేసి నేనైతే కనుక రిటర్న్ అయిపోతున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, మీ దగ్గరికి ఎప్పుడు మిమ్మల్ని చూస్తానో తెలియదు. నిజంగా చాలా అంటే చాలా మిస్ అవుతాను నేను మిమ్మల్ని. మీకు ఎంత బాధ ఉందో తెలియదు కానీ నాకైతే ఇంకా బాధగా ఉంది. బట్ ఏం చేద్దాం, మా బుడ్డ దానికోసం నాకు తప్పట్లేదు. ఓకే, బాయ్ బాయ్.